గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకేటి మండలం మండవకురుటి గ్రామంలో ఒక సన్యాసరావు అప్పలరసమ్మ అనే ఇంట్లో అయితే భారీ చోరీ జరిగింది. 7.5 తులాల బంగారం, 4,75,000 క్యాష్ అయితే మాత్రం దొంగతనం జరిగే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి సన్యాసరావు గారి కూతురైనటువంటి శారద మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది పాటు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? అసలు అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? వచ్చేసరికి ఏం జరిగింది చెప్పండి. నాన్నగారు హెల్త్ బాగాలేదని గత 10 రోజులుగా హాస్పిటల్ తిరుగుతున్నారు రాజా. అయితే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు రిపోర్ట్స్ మొత్తం తీసుకురమ్మన్నారు. అమ్మ వాళ్ళు అన్నీ పట్టుకెళ్ళలేదని అమ్మ మంగళవారం ఉదయం వచ్చి రిపోర్ట్స్ పట్టుకొని సాయంత్రం వెళ్ళింది. మంగళవారం సాయంత్రం వెళ్తే ఆ రోజుకి అంతా బాగానే ఉన్నాయి. డబ్బు, బంగారం అమ్మ లాక్ వేసుకొని వెళ్ళింది. ఎప్పుడులాగే ఇంటికి లాక్ వేసి కటన్స్ వేసుకొని వెళ్ళింది. వెళ్తే మంగళవారం నైట్ ఉండిపోయారు. బుధవారం నిన్న హాస్పిటల్కి చూపిస్తే రిపోర్ట్స్ రావడం లేట్ అవ్వడం చేత నైట్ 8:30, 9 ఆ టైంలో చీకటి కదా, ఇంత చీకట్లో ఎందుకు వెళ్ళటం, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని కొండంపేట వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయారు. అదే ఈరోజు ఉదయం 10:30, 11 ఈ టైంలో ఇంటికి వచ్చేసరికి ఎప్పటిలాగే అమ్మ తాళం తీద్దామని చెప్పి కటన్ ఓపెన్ చేసి తాళం తీసేసరికి మొత్తం ఇదే తాళం కోసేసి ఉంది. మెయిన్ డోర్ మొత్తం తీసేసి ఉంది. తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి బీరువాళ్ళ బట్టలు మొత్తం కింద పడిపోయినాయి. స్లేడ్ మీద ఉన్న సామాన్లు మొత్తం చెల్లాచెదురు చేసేసారు. అమ్మకి భయం పుట్టి ఇంకా చూసేసరికి క్యాష్ లేదు, బంగారం లేదు. చెల్లెలు పెళ్లి గురించి దాచిన 4,75,000 రూపాయలు క్యాష్, అది స్లేడ్ పైన కుక్కర్లో ఉంది. ఆ కుక్కర్లో ఉన్న సంగతి ఎవరికీ తెలీదు. కుక్కర్లో డబ్బు తీసేశారు, మిగతా సామాన్లు మొత్తం కింద పడేశారు. బీరువాలో 7.5 తులాల బంగారం ఒకే బాక్స్లో ఉంటుంది. వస్తువులన్నీ వస్తువు రూపంలోనే బంగారం, అవి లేవు. ఈ క్యాష్ కూడా తీసేశారు. ఆ చెల్లెలు పెళ్లి గురించే ఉంచారు. ఇదంతా నిన్న నైట్ జరిగిందని మేము అనుకుంటున్నాము. అది కూడా మాకు అనుమానాస్పదంగా కుక్కర్లో డబ్బులు తీశారంటే ఎవరో తెలిసిన వాళ్ళు చేయించారని మాకైతే గట్టి అనుమానం ఉంది. దొంగలు అయితే బీరువా తీసి బీరువాలో ఉన్నవి మాత్రమే పట్టుకెళ్తారు. స్లేడ్ పైన సామాన్లు ఎవరైనా పేర్చుకుంటారు. స్లేడ్ పైన సామాన్లో డబ్బులు ఉన్నాయని దొంగలకి ఎలా తెలుస్తుంది? వచ్చిన వాళ్ళు ఆ బీరువాలో ఉన్నాయే తీయాలి. స్లేడ్లో ఉన్న సామాన్లు మొత్తం అంటే ఉట్టి కుక్కర్లో తీస్తే అనుమానం వస్తుందని చెప్పి మిగతా సామాన్లు కూడా కింద పడేశారు. మూలలో కవర్లు, నాన్న మెడిసిన్, మిగతా అన్ని కవర్లో ఉన్నాయి. కవర్లో సామాన్లు మొత్తం కింద పడేశారు. ఉన్నాయి ఒక ఇంట్లో మాత్రమే, మిగతావన్నీ అక్కడే ఉన్నాయి. ఇంట్లో మొత్తం చెల్లాచెదురు చేసేసారు. ఏవి లేకుండా చేసేసారు మొత్తంగా. మీరు చెప్పండి, అసలు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు సన్యాసరావు గారు? ఈరోజు వచ్చేసరికి ఏం జరిగింది, మీకు ఎలా తెలిసిన విషయం? మా పొలం మాది మండాకుడు సార్, సంతకోట మండలం. మా పిన్ని మా చిన్న కొండంపేట వెళ్ళారు. మా చిన్నకి హెల్త్ బాగోలేదు. మంగళవారం ఉదయం మా పిన్ని వచ్చింది ఇక్కడికి. సాయంత్రం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండిన తర్వాత ఈ రోజు వచ్చేసరికి తాళం కోస్తుంది. ఇంట్లో బంగారం, డబ్బులు పోనీ 4,70,000 క్యాష్, 7 తులాలు బంగారం. ఇది చూసి చూడండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సన్యాసరావు వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు ఏం చేయడు, ఆరోగ్యం బాగోలేదు. వాళ్ళకి ఇంట్లో కూర్చొని ఉంటాడు. వాళ్ళు వృత్తి ఏమైనా చేస్తుంటారు? వ్యవసాయం. అది అసలు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? 10 రోజుల క్రితం కొండంపేట వాళ్ళ పెద్ద పాప ఇంటికి వెళ్ళారు. అది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే సన్యాసరావు, అప్పలరసమ్మ అనే ఇద్దరు దంపతులు ఈ మధ్యకాలంలో సన్యాసరావుకి అనారోగ్యం కారణంతో 10 రోజుల క్రితం రాజాం దగ్గర ఉన్న కొండంపేట గ్రామానికి పెద్ద కూతురు ఇంటికైతే వెళ్ళడం జరిగింది. అక్కడ తరచూ ఉంటూ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో రిపోర్ట్స్ లేవని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ తేవాలని చెప్పి డాక్టర్స్ చెప్పడంతో ఈ మధ్యకాలంలో మందాకురుటి గ్రామానికి అయితే ఆ అప్పలరసమ్మ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామాన్ని చేరుకొని వచ్చి బీరువాలో చూసేసరికి డబ్బులు అయితే మాత్రం భద్రంగా ఉన్నాయి, బంగారం కూడా భద్రంగా ఉందని చెప్పేసి చూసి వెళ్ళడం జరిగింది. అటు తరుణంలో ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున ఆ కొండంపేట గ్రామం నుంచి ఇంటికి చేరుకునేసరికి అయితే మాత్రం ఇంటి తాళాలు అయితే మాత్రం ఎరగొట్టి కనబడింది. బీరువా తాళాలు కూడా ఓపెన్ చేసి ఉండడంతో అయితే మాత్రం ఇక్కడ దొంగతనం జరిగిందని వెంటనే పోలీసులు అయితే సంప్రదించడం జరిగింది. సుమారు 7.5 తులాల బంగారం, 4,75,000 క్యాష్ అయితే మాత్రం పోయిందని చెప్పేసి అప్పలరసమ్మ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే పోలీసులు వెంటనే ఇక్కడికి వచ్చి క్లూస్ టీం ద్వారా అయితే మాత్రం దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏమంటే అప్పర్ణ అని చెప్పి చిన్న కూతురు కోసం అయితే ఈ డబ్బులు దాచుకునే క్రమంలో దాచిపెట్టారు. ఈ డబ్బులను ఈ మధ్యకాలంలో సంబంధాలు చూస్తున్నారు. ఒకవేళ సంబంధం ఓకే అయితే ఆ డబ్బులు ఇచ్చి పెళ్లి చేద్దామని ఘనంగా అయితే మాత్రం వాళ్ళు ఆరోపించారు. కూలీ నాలా చేసుకుని కష్టం పడి ఈ డబ్బులు అయితే కూడబెట్టారు. ఇలా జరగడంతో అయితే మాత్రం తల్లిదండ్రులు అప్పలనరసమ్మ అయితే సన్యాసరావు అయితే మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇదే క్రమంలో మండవకురుటి గ్రామంలో ఇటువంటిది ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. మండవకురుటి గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.